సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ కు గుండు సున్నా తీసుకొచ్చాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సెటైర్లు వేశారు. తెలంగాణ భవన్ లో వికారాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర నుండి కాంగ్రెస్ పార్టీ పతనాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించి ఢిల్లీలో ముగించాడని, రాబోయే రోజుల్లో దాన్ని ఇంకా కొనసాగిస్తాడన్నారు. రాహుల్ గాంధీ దేశంలో బీజేపీని గెలుస్తూ వస్తున్నారని, ఈ దేశంలో నరేంద్ర మోదీ బీజేపీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్ గాంధీనేనని వ్యాఖ్యానించారు. ఒక మహిళ తాత్కాలికంగా మన చంద్రుడు కూడా మబ్బుల సటుకుపోయింది మన కేసీఆర్ గారు. కానీ మీ అందరికి నేను ఇచ్చే మాట ఏంటి అంటే, మీ దయతో, మీ ఆశీర్వాదంతో, మీ త్యాగ నిరతితో, మీ సంకల్ప బలంతో తిరిగి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా నేను మీకు ఇచ్చే మాట, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీకు అండగా ఉన్నతమైన స్థానంలో మన ప్రభుత్వంలో ఉంటారు. మీరు భయపడవలసిన మాట కానీ ఉన్నతమైన స్థానంలో ఉంటారు. మీరు కూర్చోండి, ఉన్నతమైన స్థానంలోనే ఉంటారు. మీకు ఇవాళ ఎట్లా అండగా ఉన్నాడో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంతే గొప్పగా, అంతకంటే గొప్పగా అండగా ఉంటారు. ఎల్లుండి పోతున్నాం మేమందరం. కొడంగల్ వస్తారా మీరు? ఆడికి వస్తారట. రైట్, చలో చలో కొడంగల్ అందరం పోదాం. ఎందుకంటే వాళ్ళు వచ్చి మన వాళ్ళ దగ్గరికి పోదాం. పోయి అక్కడ లగచర్ల తాండా ఏమైంది, రోడ్డిబండ తాండా ఏమైంది, హకీంపేట ఏమైంది, అక్కడనే మాట్లాడదాం. రేవంత్ రెడ్డి ఇలాకాలనే, ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలనే అందులోకే పోదాం, అక్కడనే అడుగుదాం. మరి ప్రజలు ఎవరికి ఓటేయాలనో వాళ్ళనే చెప్పమందాం. ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట, చూసిరా మీరంతా? సక్సెస్ఫుల్గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయండు. కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? ఎంత? నిన్న మొన్నటి దాకా మనం బాగా అన్నాడు కదా, 0-0 అని. ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు 0. మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు. ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టున్నాయి. ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది. ఇప్పుడు అడుగు నాశనం అయింది, ఆడ ఖతమే అయిపోయింది. ఇప్పుడు 0. కానీ ఒక్కటి మాత్రం, రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టి అభినందనలు చెప్పాలి. రాహుల్ గాంధీ అంటే ఏం చేస్తుండంటే, దేశంలో ఏడాడ నిలబడుతుండో కాంగ్రెస్ పార్టీ అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా, అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు. పక్క అక్కడ అందరూ నొడగొట్టి బీజేపీని గెలిపించి వస్తాడు. ఇవాళ ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే, నరేంద్ర మోడీకి బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడన్నా ఉన్నాడా అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.